బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ద్వాదశి క్షీరాబ్ద ద్వాదశి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ వీడియో ఈ క్షీరాబ్ద ద్వాదశి కార్తీక మాసంలో చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ ఏకాదశి కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ ద్వాదశి ఏకాదశిలో చాలా నియమాలు పాటిస్తారు, ఉపవాసం ఉంటారు. ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఈ తులసి కళ్యాణం అవి చేసుకొని మధ్యాహ్నంకో నైట్కో అలా భోజనాలు చేస్తుంటారు. నిద్ర కూడా అసలు జాగరణ చేస్తారు. అంత స్పెషల్గా ఉంటుంది ఈ 2 days. దీనికి ఎందుకు అంత స్పెషల్ అంటే ఆషాఢ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రపోతారంట. నిద్రపోయి ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణుమూర్తి లేస్తారంట నిద్రలో నుంచి. సో అందుకని చెప్పేసి ఇంత స్పెషల్గా ఉంటుందన్నమాట ఈ ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి. సో నిద్ర లేచిన మరునాడే విష్ణుమూర్తి బృందావనంలోకి వెళ్ళి లక్ష్మీదేవతను అయితే పెళ్లి చేసుకున్నారంట. సో అందుకని చెప్పేసి ఏకాదశి రోజు అయిపోయిన నెక్స్ట్ డే ద్వాదశి రోజు తులసీమాతకి అండ్ దాత్రి అంటే ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తారంట. సో అందుకని చెప్పేసి ఈరోజు క్షీరాబ్ద ద్వాదశి అండ్ పాల సముద్రం చిలికిన రోజు కూడా అంటారు, అందుకే చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఈరోజు. సో ఈ ద్వాదశి అనేది క్షీరాబ్ద ద్వాదశి, చిలుకు ద్వాదశి ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అండ్ నాకు తెలిసిన పద్ధతి నేను చేసేది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆచారం పద్ధతులు అన్నీ. నాకు తెలిసిన పద్ధతి, నేను చేసే పద్ధతి మాత్రమే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను, తప్పుగా ఏమీ అనుకోవద్దు. సో ఎవరైనా కొత్తగా వీడియో చూసిన వాళ్ళు ఉంటే మాత్రం అండ్ ఛానల్ని కూడా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో అయితే చూసేయండి ఎలా చేశాను ఏంటి అనేది. ఈ పూజకి కావాల్సిన సామాగ్రి అరటిపళ్ళు, కొబ్బరికాయ, పసుపు కొమ్ము, గాజులు, దారం, తెల్లదారం, వైట్ దారం తీసుకోవాలి, పువ్వులు, కొబ్బరికాయ, తమలపాకులు అండ్ ఇంకా ఏవైనా రకాలుగా పువ్వులు ఉంటే పువ్వులు తీసుకోవచ్చు. పసుపు, కుంకుమ, గంధం, ధూపం వేసుకోవడానికి స్టిక్, అగరబత్తులు, కర్పూరం అండ్ రావాకులు అనమాట. ఇవి అవసరం లేదు పూజకి, కాకపోతే నేను దీపాల కింద పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాను. అండ్ అలాగే కలిపిన పసుపు, ముగ్గుపిండి అండ్ ఇంకా వేరేవి కూడా పువ్వులు ఉండింది ఇంట్లో, అవి ఇలా అన్నీ తీసుకోవాలి. అండ్ ప్రమిదలు కూడా చేసుకోవాలి, అవైతే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇంకా ఇవి అయితే నేను బియ్యం పిండి, పసుపు వేసి కలుపుకున్నానండి. అలాగే గంధం బొట్లు అలా పెట్టుకున్నాను. ఇలా నా దగ్గర ఉన్న వేరే దీపాలు కూడా తీసుకున్నాను. అలాగే 2 మట్టి ప్రమిదలు కూడా తీసుకున్నాను. ఇలా మొత్తం 11 వచ్చేటట్టు అయితే నేను సెట్ చేసుకున్నాను అనమాట. తర్వాత మనం ఎక్కడైతే మనం పూజ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో పసుపుతోటి అయితే అలుక్కోవాలి, నీట్గా క్లీన్ చేసుకొని. అయితే ఇది ఎక్కడన్నా చేసుకోవచ్చండి పూజ, ఆరు బయట చేసుకోవచ్చు, బాల్కనీలో చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నాకైతే బాల్కనీలో అస్సలు దీపాలు ఉండవండి, పొద్దున్న అయితేనే ఉంటాయి కానీ అసలు గాలి హెవీగా వస్తుంటుంది. అందుకని చెప్పి నేను ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాను. ఇలా తులసి పూజ ఎక్కడ మనం చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ నీట్గా తుడుచుకొని పసుపుతో అయితే అలుక్కోవాలి. యాక్చువల్గా అయితే ఆవు పేడతో అలకాలి, మాకు ఇక్కడ దొరికే సిచ్యువేషన్ లేదు కాబట్టి, కుదరదు కాబట్టి నేనైతే పసుపుతో అలుకున్నాను, లేకపోతే ఆవు పేడతో అలుకుతారు. తర్వాత ఇక్కడైతే పద్మ అష్టదళ ముగ్గు అయితే వేసుకోవాలి. మా సైడ్ అయితే సింపుల్గా పద్మ ముగ్గు అనేస్తారు. సో అదైతే వేసుకొని ఏదైతే పీఠం మీద పెట్టుకోవాలనుకుంటున్నా ఆ పీఠం అయితే వేసుకోవాలి. చెక్క పీట అయినా పర్వాలేదు, రాయి పీట అయినా, ఏ పీట అయినా పర్వాలేదు, ఏది ఉంటే అవైలబుల్గా అది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన కూడా ముగ్గు వేసేసుకొని పసుపు గంధం బొట్లు అయితే పెట్టుకొని అలంకరించుకోవాలి. ఇంకా దీనిపైన కూడా చాలా ముగ్గులు అలా వేసుకుంటారండి, కాకపోతే నేను అంత వేయలేను కాబట్టి ఇలా అయితే చేసుకుంటున్నాను. ఎవరి ఓపిక ఎవరి ఇష్టం వాళ్ళది, దాన్ని బట్టి అయితే అందరూ చేసుకోవచ్చు. నాకైతే తులసి కోటలాగా లేదండి, నేను తులసి చెట్టుని ఏం చేశానంటే ఒక బ్లాక్ పాట్ ఉంటే దాంట్లో పెట్టేశాను అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే నీట్గా పసుపు అంతా రాసుకొని ఇలా బియ్యం పిండి బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని తులసి చెట్టుని అయితే బయట ఉంటుంది కదా తీసుకొచ్చి అయితే ఇంట్లో ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో, బొట్టు అవన్నీ ఇలా దిద్దుకుంటే చాలా బాగుంటుంది. తులసి కళ్యాణం కాబట్టి చాలా నీట్గా అనిపిస్తుంది, చూడ్డానికి కూడా చాలా చక్కగా అందంగా అనిపిస్తుంది. తర్వాత మనం ఏదైతే మట్టి ప్రమిదలు చేసుకున్నాం కదా ఇవన్నిటిలో ఆయిల్, వత్తులు వేసుకోవాలండి. ఆయిల్ ఏదైనా పర్వాలేదు, దీపం ఆయిల్ వేసుకోవచ్చు, నువ్వుల నూనె కానీ అండ్ నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు అండి, ఏది వేసుకున్నా
ఇంకా నేనైతే ఇలా ముగ్గు పిండితోటి ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను, అది ఉంటే అచ్చుది. సో ఇలా అయితే మనం మొదటగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక దారం అయితే తీసుకున్నాం కదా, వైట్ దారం, దారంకి అయితే పసుపు రాసి ఇలా పసుపు కొమ్మనైతే కట్టాలి. మంగళసూత్రం లాగా మనం నార్మల్గా పెళ్ళిళ్ళలో కూడా వాడతారు కదా, అలాగనమాట. ఇలా కొంతమంది కడతారు, కొంతమంది కట్టరండి, ప్రాబ్లం లేదు, ఎవరిష్టం వాళ్ళది. తర్వాత ఇప్పుడు దీపాలు పెట్టడానికి అయితే నేను రావాకులు వాడుతున్నాను. కింద రావాకులు వాడాలని లేదండి, కాకపోతే నేను కింద ఒక దీపం పెట్టకూడదు కాబట్టి కింద ఆకు ఏదైనా పెడదామని రావాకు పెడుతున్నాను. తమలపాకులు కూడా పెట్టుకోవచ్చండి, తమలపాకులు అవైలబుల్గా లేవు కాబట్టి నేను రావాకులను అయితే తీసుకున్నాను. తర్వాత అలాగా అన్ని ప్రమిదలు పెట్టేసుకొని 2 మట్టి ప్రమిదలు కూడా అలాగే నేను అనుకున్న ప్రమిదలన్నీ పెట్టుకున్నాను అనమాట. 11 ప్రమిదలు, ఇలా 11 ప్రమిదలు వచ్చేటట్టు అయితే పెట్టుకొని ప్రతి ప్రమిద దగ్గర కూడా పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి పువ్వులు కూడా పెట్టి అలంకరించానండి. అలాగే తులసి చెట్టుకి కూడా, ఉసిరి చెట్టుకు కూడా పువ్వులు అన్ని అలంకరించాను. ఎందుకంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, ఎంత అలంకరించినా కూడా సరిపోదన్నమాట. అలాగే తులసమ్మ వారికి అయితే గాజులు సమర్పించుకున్నాను. ఏ కలర్ గాజులైనా వేసుకోవచ్చు అండి, రెడ్, గ్రీన్, ఎల్లో ఏవైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు తాంబూలం కోసం అయితే రెడీ చేస్తున్నాను. నా దగ్గర చెక్క అయితే లేదండి, ఆకులు కూడా చిన్నగా ఉన్నాయి, కనిపించట్లేదు. అందుకే ఆకులో అరటిపండు పెట్టేసి పువ్వు పెట్టి ఒక పుష్పం పెట్టుకొని మనం అక్షింతలు వేసుకుంటే అంట నిండు తాంబూలం సమర్పించిన ఫలితమే వస్తుందంట. సో అందుకని చెప్పి నేను ఒక పువ్వు పెట్టి అయితే అక్షింతలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న దాన్ని అయితే అమ్మవారికి సమర్పించుకుంటాను. అలాగే ఇక్కడ నా దగ్గర ఒక ఆవు విగ్రహం అయితే ఉంది, వెండిది, అదైతే పెట్టేశాను. ఎందుకు అంటే ఆవుని కొలిస్తే అంట అష్టలక్ష్మిలు కొలిచినంత ఫలితం వస్తుందంట. అందుకని చెప్పేసి నేను ఆవునైతే విగ్రహం పెట్టుకున్నాను, ఎందుకంటే తను కూడా ఒక లక్ష్మీ స్వరూపం కాబట్టి. అలా పెట్టుకొని తర్వాత ఒక రాగి చెంబులో కూడా నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకొని మనం అన్నీ ఒకసారి సెట్ చేసుకుంటే మనకు అంతా ఈజీగా అయిపోతుంది. అలాగే మామిడి కొమ్మలు కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే మనం ఏ పూజ ఏది పునస్కారాలు చేసినా మామిడి కొమ్మలు ఒక పవిత్రంగా ఆలోచిస్తాం కాబట్టి అలా మామిడి కొమ్మలు పెట్టుకొని ప్రమిదల్లో దీపాలు, ఆయిల్ అన్నీ వేసేసి అయితే నీట్గా పెట్టుకున్నాము. ఇప్పుడైతే మనం ఉసిరి చెట్టుది కూడా నాటాము కదా, ఈ రెండింటికి కలిపి అన్ని పసుపు తాడవి కట్టుకున్నాం కదా, ఇలా కట్టుకొని అంతా అలంకరించుకోవాలి. నీట్గా అన్నీ అలంకరించుకున్న తర్వాత మనం పూజ మొదలు పెడితే ఏమవుతుందంటే ఏది మర్చిపోకుండా అన్నీ ఫ్రీగా చేసుకుంటామన్నమాట, లేకపోతే అంతా హడావిడిగా కంగారుగా అయిపోతుంది. సో ఇప్పుడు మనమైతే దీపాలన్నిటిని అయితే వెలిగించుకుందాము. అన్ని దీపాలను అయితే వెలిగించేసుకోవాలి. ముందుగా అయితే తులసమ్మ వారి దగ్గర పెట్టిన దీపాలను అయితే వెలిగించుకొని తర్వాతే మిగతా అన్ని దీపాలు అయితే వెలిగించుకోవాలన్నమాట. ఇలా అన్ని దీపాలు వెలిగించుకుంటే చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో తులసమ్మ వారి దగ్గర పూజా విధానం అనేది. నేనైతే 11 దీపాలు పెట్టుకున్నాను, కొంతమంది 11 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకుంటారు, 7 పెట్టుకుంటారు, అసలు 1 కూడా పెట్టుకోవచ్చండి. ఇన్నే పెట్టాలనే నియమం ఏమీ లేదు, ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎంతైనా పూజ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే తాంబూలంగా ప్రిపేర్ చేసినాను కదా, అదైతే అమ్మవారికి అయితే సమర్పించాను. అలాగే ప్రసాదంగా మాత్రం వడపప్పు బెల్లం పెడతాం కదా, అదేంటి వడపప్పు అంటే పెసరపప్పు అనమాట, అదైతే సమర్పించి ధూపం అయితే చూపిస్తున్నాను అనమాట. ఎంత ధూపం చూపించినా మనకి సాంబ్రాణి వేస్తేనే మంచిగా అనిపిస్తుంది. సో సాంబ్రాణి నిప్పులు అవి లేదు అని చెప్పేసి ఈ కుండీలు రెడీమేడ్గా వస్తున్నాయి కదా అండి, అదే ధూపంతో అయితే ధూపం అయితే వేసేసానమాట. ఈ ధూపం పుష్పం ఇవన్నీ సమర్పించేసిన తర్వాత మనం నార్మల్గా ఆచమనం సంకల్పం ఇవన్నీ చెప్పేసుకోవాలి. యాక్చువల్గా దీనికి క్షీరాబ్ది ద్వాదశిది ఒక బుక్ అయితే దొరుకుతుంది అనమాట పూజా స్టోర్లో. ఆ బుక్ అయితే ప్రస్తుతానికి నా దగ్గర లేదు. ఆ బుక్ దొరికితే దీంట్లో కథ కూడా ఉంటుంది, క్షీరాబ్ది ద్వాదశి కథ ఉంటుంది, ఎలా ఎందుకు చేస్తారు ఏమిటి అని చెప్పేసి. ఆ కథ ఉంటే బుక్ దొరికితే మాత్రం పూజ చేసుకోవచ్చు, నా దగ్గర లేదు. సో నేనేం చేశానంటే ఫోన్లో తులసీదేవి అష్టోత్తర శతనామావళి అండ్ దామోదర అష్టోత్తర శతనామావళి అయితే గూగుల్లో ఇప్పుడు కొడితే అన్నీ వస్తున్నాయి కదా, అలా కొట్టాను, అలా చదువుకున్నాను అనమాట అష్టోత్తర శతనామావళి. అలాగే నా దగ్గర లలితా విష్ణు సహస్రనామాల స్తోత్రం బుక్ కూడా ఉంది. దీంట్లో కూడా లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఈ పూజనే విష్ణుమూర్తి లక్ష్మీదేవిది వివాహం కాబట్టి వీరిద్దరికి సంబంధించినవి మనం అన్నీ చదువుకోవాలన్నమాట. కథ బుక్ లేదు కాబట్టి అది చదువుకోలేకపోయాను. సో ఇవన్నీ చదివేసుకొని అయితే ఎంచక్క హారతి అయితే ఇచ్చేసుకున్నాను అనమాట, హారతి సమర్పించుకున్నాను. సో బుక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కథ అన్నీ చదవండి, నెక్స్ట్ ఇయర్కి ట్రై చేస్తాను బుక్ అయితే తెచ్చుకోవడానికి నేను. ఇలా హారతి అన్నీ సమర్పించుకున్న తర్వాత
మనమైతే అమ్మవారికి ఇప్పుడు నేనైతే ఇంట్లో ఎందుకు పెట్టానంటే నాకు బాల్కనీలో కొంచెం గాలికి దీపాలు కూడా ఉండవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పూజ చేసిన తర్వాత దీని చుట్టూ మనం కుదిరితే 3 ప్రదక్షిణలు చేసుకుంటే చాలా మంచిదనమాట. సో అందుకని చెప్పేసి నేను ఫ్రీగా ఉండేటట్టు కొంచెం ఇంట్లో పూజ చేసే రూమ్లోనే పెట్టుకున్నాను. సో ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు. ఇలా 3 ప్రదక్షిణలు చేసుకొని సాష్టాంగ నమస్కారం అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఆడవాళ్ళు చేస్తారు కదా, అలా సాష్టాంగ నమస్కారం చేస్తే చాలా అంతటితో పూజ అయితే సమాప్తం అయిపోతుందండి. చూడండి ఎంత చక్కగా ద్వాదశి రోజున పూజ చేసుకోవచ్చో. ఇలాంటి పూజలు మనకి ఉండడం చాలా హ్యాపీ కదా. నాకైతే పూజలు చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇంకా ఎవరి హెల్ప్ అయినా ఉంటే ఇంకా బాగా చేస్తాను. కానీ సింగిల్గా కాబట్టి కొంచెం అంతగా అయితే కొంచెం కుదరట్లేదు చేసుకోవడం. చాలా ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మన పూజ రిలేటెడ్ సామాన్లు ఎక్కువగా దొరకవన్నమాట. కొంచెం వెతికి తెచ్చుకుంటే దొరుకుతుంది, అది ప్రాబ్లం. సో ఈ మా పక్కింటి వాళ్ళు ఇలా అయితే వేసుకున్నారనమాట. వాళ్ళు కూడా చేస్తారంట, మరాఠీ వాళ్ళు కూడా ఇలా తులసి వివాహం రాసుకొని ముగ్గేసుకున్నారు ఇక్కడ. సో ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా. నేనైతే మొత్తానికి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. సో చూసారు కదా అండి నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. క్షీరాబ్ద ద్వాదశి రోజు తులసమ్మకి అండ్ ఉసిరి చెట్టు కలిపి లక్ష్మీదేవత అండ్ విష్ణుమూర్తికి కళ్యాణం అయితే చేస్తారు కదా. సో పూజ అనేది సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూశారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ దీంట్లో నేను ఏదైనా పొరపాట్లు చేసి ఉన్నా, ఎలాంటి మిస్టేక్స్ చేసి ఉన్నా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ పూజ చేస్తాను కదా, ఆ టైంలో అయితే అన్నీ సరిదిద్దుకొని పూజ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇది వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.